హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడకపోయే టాపిక్ వచ్చేసి తుని ఘటన. మనందరికీ తెలిసింది, ఒక 2 సంవత్సరాల పాప ఈ రోజుకి వచ్చేసి 12 రోజులు అవుతుంది మిస్ అయ్యి. సో దాంట్లో చాలా కీలకమైన విషయాలు జరిగాయి. ఫస్ట్, పాప ఎక్కడున్నా ఆ తల్లిదండ్రులకి క్షేమంగా దొరకాలని మనందరం కోరుకుందాం. కానీ ఇలాంటి విషయాన్ని కొంతమంది మనుషులు అసలు ఇలా కూడా ఉంటారా మరోవైపు నెట్టేసేలా చేసింది. వ్యూస్ కోసం కొన్ని యూట్యూబ్ ఛానల్, ఎస్పెషల్లీ మీడియా ఛానల్స్, పాప తప్పిపోయింది, అసలు దొరుకుతుందా లేదా, అసలు ఏమైంది అనేది, దొరకాలే పాప ఎక్కడున్నా అనేది మనం ఆలోచించి అసలు దొరుకుతుందా లేదా అనే టెన్షన్ మనకుంటే, ఈయన కొడుకులు చేసిన థంబ్నెయిల్స్ చూస్తుంటే అసలు వీళ్ళంతా కడుపుకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా చెప్పండి. యూట్యూబ్లో క్లిప్ బైట్ థంబ్నెయిల్ అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది, కానీ మరి అలా కాకుండా ఎవ్రీడే లేదు చూడగానే యూట్యూబ్ ఆన్ చేస్తే అసలు పాప దొరికిందా క్షేమంగా అండ్ ఏమైంది అనేది, కేసులో ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా, ఏమైనా క్లూస్ దొరికాయనే సెర్చ్లోనే చూస్తున్నా అసలు ఏమవుతుంది అనేది. కానీ చూడగానే అసలు యూట్యూబ్ ఆన్ చేయగానే చిన్నారిని కొండ చిలువ ? అడవిలో ఏం జరిగింది థంబ్నెయిల్. సో దాన్ని చూసాక మనకి ఎలా అనిపించింది. ఇంకోటి చూడని థంబ్నెయిల్, చెరువులో పాప ? పోలీసుల వేట, అడవిలో దొరికిన జాహ్నవి ఆచూకీ అంట. అయితే అది యాడ్ చేసిన ఇమేజెస్ చూసావా ఎలా ఉన్నాయో, అసలు ఎక్కడుందో దొరకలే, ఇంకా అసలు ఏం క్లూయే లేదు. సో ఫస్టే వీళ్ళు అన్నీ వేసేస్తున్నారు. అసలు వీళ్ళంతా కడుపుకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా చెప్పండి ఫ్రెండ్స్. యూట్యూబ్లో క్లిక్ బైట్ అనేది ఎప్పటి నుంచో ఉన్నది. బిగ్ ట్విస్ట్, సస్పెన్స్, లేదా మరిన్ని కోణాలు, మరిన్ని విషయాలు బయటపడ్డాయి, ఇలాంటి క్యాప్షన్స్ ఓకే. ఇంకో థంబ్నెయిల్ చూడండి, 3 కిలోమీటర్ల దూరంలో పాప దొరికిందంట. సో ఇది చూస్తే నాకు చూడగానే అబ్బా సంతోషం, హ్యాపీగా ఫీల్ అయినా. ఓపెన్ చేసి చూస్తే మళ్ళీ అవే ఓల్డ్ క్లిప్సే యాడ్ చేసి అవే ప్లే చేస్తూ ఉన్నారు, అదే స్టోరీ మళ్ళీ అలా ఏం లేదు. సో చూడగానే నాకు ఏమనిపిస్తుంది, అమ్మాయ్య పాప అనేది దొరికిందిలే అన్న ఫీల్లో నేనున్నా. కాకుంటే అక్కడ జరిగింది ఏంటి, అసలు ఏం లేదు. అమావాస్య ఈ రాత్రికే చిన్నారి ? అంటే ఏమనుకోవాలి, అమావాస్య నాడు చిన్నారిని బలిస్తారు అనుకోవాలనా? మరి క్షుద్ర పూజలు చేయడం, అమ్మాయిని బలి ఇవ్వడం, అలాంటి థంబ్నెయిల్ పెట్టి, అయినా వాళ్ళ పేరెంట్స్ ఇవన్నీ చూస్తే వాళ్ళకు ఎలా ఫీల్ అవుతారు చెప్పండి. వాళ్ళు ఇవరికే బాధలు ఉన్నారు, మరి వ్యూస్ కోసం రీచ్ కోసం ఇంతగానో దిగజారాలనా? ఏంటో ఏమో సమాజం ఎడిపోతుందో ఏమీ అర్థం కావట్లేదు. సో ఫస్ట్ ఈ రోజుకి 12వ రోజు అన్నట్టు పాప మిస్ అయ్యి. సో ఇన్ని డేస్లలో అసలు ఏం జరిగింది, ఇప్పటి వరకు కేసు ఇంకా ముందుకు పోయిందా, అసలు క్లూస్ ఎక్కడి వరకు వచ్చాయి, క్లూస్ ఏమైనా దొరికాలేదా అనేది అసలు మనం తెలుసుకుందాం. పామ్ ఆయిల్ తోటనైతే చూసుకుంటారు వీళ్ళ పేరెంట్స్, అదంతా మనందరికీ తెలిసిందే, ఇన్ని రోజుల నుంచి తెలుసుకున్నాం అంతా. ఓకే, ఆ స్టోరీ అంతా పక్కన పెడితే అమ్మాయి వెళ్ళింది. సో వెళ్ళినాక 4 డేస్ వరకు ఎలాంటి ఆచూకీ లేదు. 4 డేస్ తర్వాతకి, ఆ 4 డేస్ బిఫోర్ ఏమైందంటే ఒక అతనికి కనిపించిందంట. అంటే చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది అడవికి, వాళ్ళు ఉన్న ఆ ఫామ్ అయిన తోటకి ఫెన్సింగ్ దాటి బయటికి వెళ్ళిందంట. బయటికి వెళ్ళినప్పుడు ఒక అతనికి, అక్కడ ఉన్న ఒక ఓల్డేజ్ పర్సన్కి కనిపించిందంట. కనిపించి ఆ అమ్మాయిని మందలించి తీసుకొని వద్దాము అనుకొని తను ట్రై చేశాడంట. కానీ తనతో ఉన్న కుక్క ఏం చేసిందంటే తన దగ్గరికి వెళ్ళనీయకుండా తన మీదనే అరవడం అలా చేసిందంట. అంటే ఎత్తుకోవడానికి ట్రై చేస్తున్నా ఎట్లనో అన్నట్టు ఆ కుక్క అతని మీద ట్రై చేసిందన్నమాట. సో అతను ఎందుకులే మన కుక్క అరిసింది అన్నట్టు లైట్ తీసుకొని, తను చేసిన మిస్టేక్ ఏంటంటే ఎందుకులే అని సైలెంట్గా వచ్చేసి ఊళ్ళో ఉన్న వరుతోనో చెప్పాడంట. పాప వాళ్ళ డాడీ ఫ్రెండ్స్ ఒక 3 కలిసి వచ్చారంట. మరి రియలేనా కాదా తెలుసుకుందాం, పాప మిస్ అయిందని అతను చెప్పాడు, గడ కనబడ్డదని. సో వీళ్ళ ఇంటికి వచ్చి చూస్తే రియల్గానే పాప లేదు. సో వీళ్ళు సర్చింగ్ ఆపరేషన్ చేశారు, అంతా వెతికారు, ఎక్కడ దొరకలేదు పాప. సో పోలీసు వాళ్ళు రంగంలోకి దిగారు. వాళ్ళు కూడా మంచిగా రెస్పాండ్ అయ్యి 4 డేస్ వరకు మంచిగా వెతికారు, అడివంతా గాలించారు, కానీ ఎలాంటి క్లూ దొరకలేదు. ఆఫ్టర్ 4 డేస్ తర్వాతకి తనతో వెళ్ళిన కుక్క అయితే రిటర్న్ వచ్చిందన్నమాట ఇంటికి. చిన్నప్పటి నుంచి విధంగా ప్రవర్తించడం అలాంటివి చేసింది. చేయడం వల్ల కూడా వీళ్ళకి అసలు ఏందనేది ఏం అర్థం కాలేదు, దాన్ని టూర్లో పెట్టి కూడా ఉంచారు. అది అలా చేయడం వల్ల కూడా అసలు ఏమైంది అనేది కూడా అసలు కొంచెం సస్పీషియస్ అనిపించింది అన్నమాట. తర్వాతకి ఎస్డీఆర్ఎఫ్ బృందం కానీ, ఎన్డీఆర్ఎఫ్ బృందం కానీ, పోలీస్ వాళ్ళు కానీ వీళ్ళంతా కలిసి సర్చ్ ఆపరేషన్లో ఆ కుక్కకైతే జీపీఆర్ఎస్ ట్రాక్ అయితే పెట్టారంట.
సో అది 80 కిలోమీటర్స్ ఫార్ అవే అక్కడ ఉన్న అడవి చుట్టూ తిరిగిందంట, కానీ ఎలాంటి క్లూ దొరకలేదంట. పాప వెళ్ళిన సైడ్ ఏమన్నా చూపిస్తుందేమో అని మొత్తం దాన్ని ట్రాక్ చేసిరంట, కానీ అది 80 కిలోమీటర్స్ అలా తిరిగిందంట, కానీ ఎలాంటి క్లూ దొరకలేదంట. ఆఫ్టర్ 6 డేస్ తర్వాతకి వచ్చిన 2 డేస్ తర్వాతకి ప్లస్ పాప పోయి 6 డేస్ తర్వాతకి కుక్క అయితే డిహైడ్రేషన్తో చనిపోయింది. కుక్క అయితే చనిపోవడం జరిగింది. సో దీన్ని కూడా మళ్ళీ ఏం చేశారు, అది శుద్ర పూజలు చేసి చంపేశారు, లేకుంటే ఆగమం చేసింది, అలా ఇలా ఎన్నెన్నో నోటుకు వచ్చినట్టు యూట్యూబ్ ఛానల్స్ అన్నీ వేసాయన్నమాట. డిహైడ్రేషన్తో చనిపోయిందని ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. సో దాని గురించి ఫారెన్సిక్ ల్యాబ్కి దాని ఏమైందనేది దాని శాంపిల్స్ అన్నీ పంపించారన్నమాట. సో ఆఫ్టర్ అది చనిపోయిన తర్వాతకి ఒక 2 డేస్ తర్వాతకి ఎగ్జాక్ట్లీ 9th డే, దాని బిఫోరు మన అక్కడున్న రూరల్ ఎస్పీ ఏమన్నారంటే ఫేక్ అంటే మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయకండి అని చెప్పాడు. అండ్ అలాగే ఎవరైతే అమ్మాయిని ఆచూకీ తెలిసిన వారు కానీ అమ్మాయి పట్టించిన వారు ఎవరికైనా దొరికితే కనిపిస్తే తీసుకొచ్చి ఇచ్చిన వారికి 1 lakh బహుమతి అయితే ఇస్తానని చెప్పారు. అండ్ అలాగే తప్పిపోయిన 30 minutesలో సర్చ్ ఆపరేషన్ జరిగిందని ఒకటైతే అంటున్నారు, మరి అది ఎంతవరకు అనేది తెలియదు. అండ్ అలాగే అమ్మాయి తప్పిపోయిన రాత్రి అయితే వర్షం పడిందంట అక్కడ, అది కూడా ఒక క్లూస్ కొంచెం మనకు దొరకలేకపోతున్నాయి. అండ్ అలాగే 9th డే ఎగ్జాక్ట్లీ తప్పిపోయిన 9th డేకి ఆ పించింగ్ ఉంటుంది కదా తోటకి, ఆ పించింగ్కి దానికైతే కుక్కది ప్లస్ ఈమెది హెయిర్స్ అనేవి దానికి దొరికాయని అంటున్నారు. అది కూడా ఫారెన్సిక్ ల్యాబ్, విశాఖపట్నంలో ఉన్న ఫారెన్సిక్ ల్యాబ్కి అయితే పంపించారు. ఇంకా దాని యొక్క ఆమెదైనా కాదా అనే శాంపిల్స్ అయితే ఇంకా బయటికి రాలేదు. సో చూద్దాం. అండ్ ఈ గ్యాప్లో ఫస్ట్ వివరాలకు వస్తే, ఆస్పదానికి కిందికి వస్తే ఏమంటున్నారంటే వీళ్ళ పేరెంట్స్ 2 times వాళ్ళ డాడీని అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు. ఏంటి అసలు ఏమైంది, మీకు ఈ వారికి ఏమైనా గొడవలు ఏమైనా ఉన్నాయా అని అడిగితే, అంటే వాళ్ళిద్దరి మధ్యలో వీళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మీ ఇద్దరి మధ్యలో ఏమైనా గొడవలు ఉన్నాయా ఏమన్నా అంటే, మేము ఏం లేదు సార్ బాగానే ఉంటాం అదే. వాళ్ళ వైఫ్ను కూడా అడిగారు, అంటే పాప వాళ్ళ అమ్మని కూడా చెప్పింది ఏం లేదని చెప్పింది. అండ్ అలాగే ఈ ఎవరైతే ఈ ఓల్డేజ్ పర్సన్ అక్కడ కనిపించిందని చెప్పాడో, సో తన మీద కూడా కొన్ని అలిగేషన్లు అయితే వస్తున్నాయి. ఎందుకంటే తనే మెయిన్ అక్యూజ్డ్, తనే పాపను ఎత్తుకెళ్ళిపోవచ్చు, మీదికి వెళ్ళొచ్చి లేపుతున్నాడు. అది ఏంది అనేది ఎవరిని మనం పాయింట్అవుట్ చేసి చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఏం జరిగింది అనేది ఏదన్నా ఒక ఆధారాలతోనే మనం ఏదైనా గెస్ చేయగలుగుతాం. ఆధారం లేనప్పుడు మనం ఏం చేయలేము. దొరికే వరకు ప్రయత్నిద్దాం. అండ్ అలా ఇలాంటి ఏమి జరగకుండా అమ్మాయి సేఫ్గా ఉండాలని మనం కోరుకుందాం. ఇంకోటి ఇన్వెస్టిగేషన్లో మళ్ళీ వీళ్ళు అడిగితే తను చెప్పింది ఏంటంటే, ఎప్పుడో 1 year బ్యాక్ కార్ విషయంలో తనకున్న వేరే వాళ్ళకి గొడవలు అయితే అయిపోయినాయి. సో అది కూడా నార్మల్గానే అయిపోయిందని చెప్పాడు. ఇలాగే ఒక అతను యూట్యూబ్లో వీడియో పెడితే దాని కింద ఒక అతను కామెంట్ పెట్టాడంటే, రాజమండ్రిలో బస్సులో కనిపించింది ఆ పాప ఓల్డేజ్ పర్సన్స్తోని ఇద్దరుతోని అని అంటే, పెట్టిన కామెంట్ ఏమో వైరల్ అయిందంట. దానివల్ల కూడా సర్చ్ ఆపరేషన్ అనేది ఆ బస్ స్టాండ్లో కూడా ఎతికారు పోలీసు వాళ్ళు. SDRF, NDRF అండ్ పోలీస్ శాఖ వాళ్ళు అయితే సర్చింగ్ అయితే చేస్తున్నారు. స్టిల్ ఇప్పటికీ కూడా ఇంకా వాళ్ళైతే వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు చేస్తున్నారు. ఇంతవరకు ఆ పాప మిస్ అయ్యి ఒక 1 week బ్యాక్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు అక్కడున్న నియర్ బై ఫోన్ టవర్స్ని అయితే అన్నిటిని ట్రేస్ చేసి ఒక డాటాని అయితే కలెక్ట్ చేశారట. అందులో నుంచి ఏమన్నా దొరుకుద్దా, ఎవరన్నా కాల్స్ కానీ ఇంకేమైనా మాట్లాడిన ఏమన్నా ఉంటే దాని నుంచి కూడా ట్రేస్ చేద్దామని టెక్నాలజీతో కూడా ట్రై చేద్దామని ప్రయత్నిస్తున్నారు. సో మొత్తానికి అయితే ఇదన్నమాట జరిగింది. ఎవరి ప్రయత్నంలో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. దీని గురించి మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్పాండ్ అయ్యారంట. దాని గురించి కూడా మాట్లాడారంట. తన ప్రయత్నంలో తను కూడా అప్డేట్ తీసుకుంటున్నాడంట దీని గురించి. కానీ ఏదేమైనా కానీ ఆ పాప మాత్రం ఎక్కడున్నా సురక్షితంగా ఉండి దొరకాలని మనందరం కోరుకుందాం. కానీ ఇలాంటి ఫేక్ న్యూస్ ఏది స్ప్రెడ్ చేయకండి దయచేసి. ఇంకోటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరైనా చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు కాకపోయినా 10-12 years 14 years వరకు ఉన్న వాళ్ళు అయినా కానీ దయచేసి మీ పిల్లలు ఎక్కడికి పోతుర్రు, ఏం చేస్తారు అనేది వాళ్ళని మానిటరింగ్ చేసుకుంటూ ఉండండి. సో ఇది తప్పి వాళ్ళని ఇచ్చిపెట్టి వాడు ఉంటాడు, ఎటు పోతాడు, మీదికే పోతాడు, ఈడికే పోతాడు, వీళ్ళ దగ్గరికే పోతాడు అన్నటువంటి అపోహలు మాత్రం ఉండకండి. అలా ఉంటేనే ఇలాంటివన్నీ జరుగుతాయి. సో బీ కేర్ఫుల్. ఇలాంటివి ఏం జరగకుండా మీ పిల్లల్ని సురక్షితంగా కాపాడుకోండి. ఏదైనా వస్తువైనా మనిషి అయినా ఉన్నప్పుడే
దాని వాల్యూ ఏందనేది తెలుస్తుంది. పోయినాక మనం ఎంత మొత్తుకున్నా ఏం తెలియదు. ఈ వీడియో పైన మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. అండ్ అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి సిచ్యువేషన్ ఇంకొకరికి జరగకుండా పిల్లలు ఎవరికైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.